పరిష్కారం కోసం ఆత్మకూరు వాడవాడల స్థానికులతో మంత్రి ఆనం మమేకం. ఆత్మకూరు పట్టణంలో మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మౌలిక వసతుల ఏర్పాటు సమస్యల పరిష్కారం కోసం నేరుగా నివాస కాలనీల సందర్శన. డ్రైన్ మీరు కట్టుకోవచ్చు. ఈ శాలువాలు నాకు వేసే బదులు సరేనా? సైడ్ డ్రైన్ దీంట్లో ఉందా? ఎక్కడ ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ దీంట్లో ఉందా? ఇది ఆ నెట్వర్క్లో దాన్ని మనం తీసుకుంటాం. ఇప్పటి వరకు మీకు మంచినీళ్ళ స్కీమ్ పాతది పంచాయతీరాజ్లో ఉంది. ఇప్పుడు అది డిఫంక్ట్ అయిపోతాం. అది మున్సిపాలిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయట్లేదు. అందుకని ఆ స్కీమ్ మనకి ఇచ్చేయమని చెప్పి మొన్ననే చెప్పాము. అది రేపు జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో పెట్టి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయిన తర్వాత మన మున్సిపాలిటీ నుంచి దానికి కూడా కనెక్షన్ ఇప్పించి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. సైడ్ కాలువలు అనేది చూసి దానికి వచ్చేటువంటి డ్రైన్లకు వచ్చే డబ్బు వచ్చేదాన్ని బట్టి మీ కోటాలో పెట్టి చేయిస్తాం. ఒక రోడ్డు ఇప్పుడు ఆ రోడ్డు పెట్టాం. ఇప్పుడు ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు, ఏం రోడ్డు? సిమెంట్ రోడ్లు వేయడానికి పెట్టాం ప్రపోజల్. అదే చేయబోతుంది. డ్రైనేజీ కూడా ఈ పక్క కాలువ కూడా భలే ఇబ్బంది. లోపలికి ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి డ్రైనేజీ కూడా కావాలి. సైడ్ కాలువలు కొంచెం బ్యాక్ సైడ్ వస్తారు. కరెంట్ స్తంభాలు కూడా లేవు. నోట్ చేసుకోండి. ఎలక్ట్రిఫికేషన్ కూడా పోల్స్ ఎక్కడ మనకి షార్టేజ్ ఉన్నాయో పోల్స్ మాట్లాడితే ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడాలి. సరేనా? పోల్స్ విషయం ఇక్కడ ఎంతవరకు ఈ రోడ్డు పెండింగ్ ఉందో ఒకసారి చూడండి. అది కూడా ఎంత పొడుగు? 220 మీటర్స్. ప్రహరీ కూడా అయిందయ్యా. ముందు రోడ్డు గారి ఏదైనా మెయిన్ శ్మశానాలు కట్టుకుంటాం. చేస్తారమ్మా. కరెంటు స్తంభాలు ఒకటి ముందు రోడ్డుది చెప్తాను. దాని తర్వాత సైడ్ కాలువ అన్నీ ఒకటేసారి రావు. ఒకటి రోడ్డుగా